ముందుగా అందరికీ నమస్కారములు. ఈరోజు 9వ తరగతి పాఠము నుండి 4 పద్యాలు. కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఇవి పిల్లలు కంఠస్థం చేయవలసిన పద్యాలు. నేపథ్యం: ఒకరోజు సిద్ధార్థుడు రాజకుమారులతో కలిసి వన విహారానికి వెళ్ళాడు. సిద్ధార్థుడు ప్రకృతి అందాన్ని, సరోవరాలను, పంట చేలను, పశువుల కాపర్లను, పశుపక్ష్యాదులను చూసి ఆనందిస్తున్నాడు. ఇంకొక రాజకుమారుడు దేవదత్తుడు చేత ధనుర్బాణాలు ధరించి జంతువులను వేటాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతలో ఒక హంసల గుంపు క్రేంకారం చేస్తూ ఆకాశ మార్గంలో పయనిస్తూ ఉండడాన్ని దేవదత్తుడు చూశాడు. బాణం సంధించి ఒక హంసను నేలకూల్చాడు. దీన్ని చూసిన సిద్ధార్థుడు మిక్కిలి వెదచెంది ఆ హంసను రక్షించాడు. ఇది ఇద్దరి మధ్య వాదానికి దారితీసింది. న్యాయం కోసం రాజస్థానానికి వెళ్ళారు. చివరకు హంస ఇద్దరిలో ఎవరికి చెందుతుందో అనే విషయం ఈ పాఠ్యభాగం ద్వారా తెలుస్తుంది. మొదటి పద్యం. అంబర వీధి యందు గణనయ్యను బారులు బారులై విహారమనరించు మంజుల మరాళగణమ్ము మహాకవీంద్రు భావారంభ వీధి విస్తృత విహారమునచ్చు రసాద్ర భావనాలంబిత శారదా శరణ్లాస్య విలాసము లుల్లసిల్లగన్. భావం: ఆకాశ వీధిలో అందమైన హంసల గుంపు బారులు బారులుగా విహారం చేయడం కనిపించింది. అవి మహాకవి ఆలోచనలని ఆకాశ వీధిలో గొప్ప రసాద్ర భావంతో సంచారం చేస్తున్న సరస్వతీదేవి పాదాల సవ్వడిలా విలాసంగా ప్రకాశిస్తున్నాయి. రెండవ పద్యం. క్రూర కఠోర బాణమునకున్ బలి అయి కలహంసరాజు క్రేంకారము చేయుచున్ పడే అఖండ దయానిధి పాద సన్నిధిన్ ఘోర మునీంద్ర శాపమునకు గురి అయి గగనాంతరాళ సంచారము దక్కి వారధిని చారు శశాంకుని నత్తికెత్తుదున్. భావం: కఠోరమైన బాణం తగిలి ఒక హంస క్రేంకారం చేస్తూ అనంతమైన దయా కలవాడైన సిద్ధార్థుని పాదాల చెంత పడిపోయింది. దీన్ని చూస్తూ ఉంటే అత్రిమని కోపానికి గురై సముద్రంలో పడిపోయిన చంద్రుడు జ్ఞాపకం వస్తున్నాడు. మూడో పద్యం. రెక్కలు దువ్వి వీపు సవరించి పదమ్ముల కుంటు తీర్చి లేచెక్కిలి చక్కదిద్ది సరిచేసి తనూలత ప్రేమ పూర్ణముల్ వాక్కుల్ పలుకుచున్ దిగులు వాపుచు ముద్దులు బుజ్జగించుచున్ మక్కువ మేర గౌతమ కుమారుడు లాలన చేసే హంసన్. భావం: గౌతముడు హంస రెక్కలు దువ్వి వీపు సవరించి పాదాలు చెక్కిళ్ళు చక్కదిద్ది శరీరాన్ని తడిమి ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడి దిగులు పోగొట్టి బుజ్జగించి ప్రేమతో లాలన చేశాడు. నాలుగో పద్యం. ఎక్కడనో జనించి పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి వేరొక్కరు జోలికేగక ఏదో భుజించి సరోవరాలలో గుక్కెడు నీళ్లు గ్రోలి వినుత్రోవలనే గడు రాజహంసపై రక్కసి బుద్ధి చెల్లునే మరాళ మరాళ శరాగ్నులోచునే. భావం: ఎక్కడునో జనించి పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి ఇతరుల జోలికి వెళ్ళక ఏదో భుజించి సరస్సులలో నీళ్లు తాగి ఆకాశ మార్గంలో వెళ్లే రాజహంసపై నీ రాక్షస బుద్ధి చెల్లుతుందా? వంపులు తిరిగిన అగ్ని వంటి బాణాలను హంస ఓర్చుకోగలదా?